ఈరోజు మన వీడియో వేపరైజర్ క్లీనింగ్. వేపరైజర్ ఇన్పుట్ గ్యాస్ పైప్ ఓపెన్ చేసుకోవాలి. గ్యాస్ పైప్ ఇన్పుట్ ఒకటి, కూలెంట్ వాటర్ పైపులు రెండు, ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ ఒకటి ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా బయటికి తీసుకొని క్లీన్ చేసుకున్నాడు ఎలా చూద్దాం. వేపరైజర్ ప్రతి 5 సిలిండర్ల నుంచి 10 సిలిండర్లకు ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకు మైలేజ్ బాగా వస్తుంది, పికప్ బాగా వస్తుంది. ఇంజన్ మిస్ఫైర్ అవ్వదు. గ్యాస్ పైప్ ఓపెన్ అయింది. కూలెంట్ పైప్స్ రెండు ఓపెన్ చేసినాక చూపిస్తా మీకు. పాజ్ చేస్తున్నా. వేపరైజర్ కిట్ బయటకు వచ్చింది. దీని ఎయిర్ లాక్ చేసినా కాబట్టి కూలెంట్ బయటికి రావడం లేదు. టేప్తోని ఇప్పుడు వస్తుంది చూడురి. కూలెంట్ లాస్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఎయిర్ లాక్ చేయాలి. ఎయిర్ లాక్ చేస్తే కూలెంట్ బయటికి రాదు. ఇది మనది జావోలీ కిట్, జావోలీ. ఇప్పుడు దీన్ని సర్వీసింగ్ చేసి దీంట్లో ఏముంది అనేది చూపిస్తాం మీకు. ఈ డయాఫ్రామ్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డ్యామేజ్ అయితే డయాఫ్రామ్ మారవలసి వస్తుంది. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఓపెన్ చేయాలి. మెకానిక్లు లీకేజీని అరికట్టడానికి 3 బాండ్ ఎనా బాండ్ పెడతారు. అది పెట్టడం వల్ల ఇది డ్యామేజ్ అవుతుంది. మామూలుగా గ్రీస్ పెడితే సరిపోద్ది. గ్రీస్ పెట్టినట్టయితే మళ్ళీ తీసేటప్పుడు ఈజీ ప్రాసెస్ ఉంటుంది.
ఎంత డస్ట్ ఫామ్ అయిందో చూడండి. పెట్రోల్తో క్లీన్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకుందాం. మొత్తం రిమూవ్ చేసుడు జరిగింది జాగ్రత్తగా, ఎలాంటి డ్యామేజ్ లేకుండా. క్లీన్ చేసుకున్నాక ఫిట్ చేసుకునేటప్పుడు ఇది వేపరైజర్లో ఉండే సోలెనాయిడ్ వాల్వ్. దీని లోపల ఒక పిస్టిన్ ఉంటుంది. ఈ వాల్ లోపల పిస్టిన్ ఉంటుంది. ఇదే పిస్టిన్. ఇది ఈ కింద రబ్బర్ ఉంటుంది గ్యాస్ లీకేజ్ కాకుండా. ఈ సోలెనాయిడ్ వాల్వ్ వెయిట్కు గ్యాస్ స్టాప్ అయింది అక్కడ. ఈ వాల్వ్ను కంట్రోల్ చేసేది 12 volts DC కాయిల్. ఇది ఈ కాయిల్ లోపల ఇలా ఉంటుంది. ఇది 12 volts DC ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇది వాల్ ఆపరేట్ అవుతుంది. పవర్ కట్ కాగానే వదిలేస్తుంది, పవర్ రాగానే లాగేస్తుంది. ఇది సోలెనాయిడ్ వాల్వ్. ఇది జామ్ అయితే లేవడం జరగదు, లేస్తే మళ్ళీ వదిలేయడం జరగదు. ఏ పొజిషన్లో అయితే ఓపెన్ పొజిషన్లో ఉంటే ఓపెన్, క్లోజ్ పొజిషన్లో ఉంటే క్లోజ్ పొజిషన్లో ఉంటుంది. వర్క్ చేయదు. ఇది జామ్ కాకుండా చూసుకోవాలి.